ఓకే ఓకే నెక్స్ట్ పెట్టుకోండి పిఏక్యూ ఫామ్. పిఏక్యూ ఫామ్. ఈ పిఏక్యూ ఫామ్ లో మనం ఏం చేస్తామంటే ర్యాంక్ కనుక్కుంటానికి దీన్ని ఉపయోగిస్తాం. ఓకే, ఇక్కడ పి అనేది ఒక మ్యాట్రిక్స్ అండ్ క్యూ అనేది ఒక మ్యాట్రిక్స్, రెండు కూడా నాన్ సింగ్యులర్ మ్యాట్రిసెస్. పి కమా క్యూఆర్ నాన్ సింగ్యులర్. నాన్ సింగ్యులర్ అంటే ఏంటి? నాన్ సింగ్యులర్ మ్యాట్రిసెస్. నాన్ సింగ్యులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే డెటర్మినెంట్ ఏదైతే ఉంటుందో ఆ డెటర్మినెంట్ 0 అవ్వటం లేదు, నాట్ ఈక్వల్ టు 0. అంటే మీరేం రాసుకోవచ్చు అంటే ఇక్కడ డెట్ పి నాట్ ఈక్వల్ టు 0 అండ్ డెట్ క్యూ నాట్ ఈక్వల్ టు 0. అప్పుడే మనం ఏమంటాం? నాన్ సింగులర్ మ్యాట్రిసెస్. ఓకే, ఇప్పుడు మనకి ఏం చేస్తాడంటే దీన్ని ఎస్పెషల్లీ ర్యాంక్ కనుక్కుంటానికి, అంటే మనకి క్వశ్చన్లో ఇచ్చేది మ్యాట్రిక్స్ ఏ ఒక్కటే. ఓకే, ఆ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ కనుక్కోమని అడుగుతారు. ర్యాంక్ కనుక్కోమని అడిగినప్పుడు మనకి ర్యాంక్ కనుక్కోవడానికి చాలా మెథడ్స్ తెలుసు. వాటిల్లో బెస్ట్ ఎకిలాన్ ఫామ్. ఎకిలాన్ ఫామ్ ఉపయోగించి చెప్పేయచ్చు కదండి అంటే ఎస్ చెప్పచ్చు. గాస్ జోర్డాన్ ఉపయోగించి చెప్పచ్చుగా అంటే చెప్పచ్చు. ఓకే, లేదు అదర్ డెటర్మినెంట్ ప్రొసీజర్ ఉపయోగించి కూడా ర్యాంక్ చెప్పొచ్చు కదండి అంటే అది కూడా చెప్పొచ్చు. మరి ఇది ఎందుకండి అంటే ఇది కూడా ఎవరో ఒక పెద్ద ఆయన కనిపెట్టాడు దీన్ని, పిఏక్యూ ఫామ్. ఇది కూడా అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు ఈ మెథడ్ ని. ఈ పిఏక్యూ ఫామ్ కూడా బాగుంది, మనకి ఒక 5 to 6 మెథడ్స్ ఉంటే తప్పే ఉంది. ఏ మెథడ్ కావాలంటే ఎవరికి ఏది నచ్చితే అది వాడుకుంటారు అవకాశం ఉంటే అని ఈ పిఏక్యూ ఫామ్ ను కూడా తీసుకురావటం జరిగింది. సో దీనిలో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది పి ఆఫ్ ఏ అంటే ర్యాంక్ ఆఫ్ ఏ. ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ డెఫినేషన్ ఏంటంటే సైజ్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సైజ్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. Size of identity matrix. Size of identity matrix. Okay. Okay. PAQ ఫామ్ అంటే ఇక్కడ P, Q ఏంటంటే P, Q అనే రెండు కూడా ఏయో మ్యాట్రిసెస్. ఓకే, మళ్ళీ ఎట్లాంటి మ్యాట్రిసెస్ అంటే అవి నాన్ సింగులర్ అంటే డెటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అట్లాంటి మ్యాట్రిసెస్ అండ్ ప్రొడక్ట్ గా ఉంటుంది. పిఏక్యూ అనేది ప్రొడక్ట్ గా ఉంటుంది. ఏ అనేది మనకి వాళ్ళే ఇస్తారు. ఈ పీక్యూని మనం డిఫైన్ చేయాలి. ఇప్పుడు మనం క్రియేట్ చేయాలి పీక్యూ అనే మ్యాట్రిసెస్. ఓకే, క్రియేట్ చేస్తే నాన్ సింగులర్ అవ్వాలి. అప్పుడు మరి మన టాస్క్ ఏంటి? ర్యాంక్ చేయటం కదా. ఇప్పుడు వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ అంటే రో ఆఫ్ ఏ. ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ నథింగ్ బట్ ద సైజ్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అంటే ఇక్కడ చూడండి, ఇచ్చిందేమో ఏ అనే మ్యాట్రిక్స్, మనం మాట్లాడుతుందేమో ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకే, ఇచ్చిందేమో
మనకి ఇచ్చిందేమో ఏ అనే మ్యాట్రిక్స్. మనం మాట్లాడుతున్నామో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క సైజ్ని మనం ర్యాంక్ ఆఫ్ ఏగా చెప్పడం జరుగుతుంది. ఓకే, అయితే ఓకే ఎలా దీన్ని ఇక్కడ ఏంటి దీని మెకానిజం ఏంటి అంటే, సపోజ్ ఏదో ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఇట్ షుడ్ నాట్ బి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చేస్తాను లేదా థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. సపోజ్ ఏ అనే మ్యాట్రిక్స్ ఒకటి ఇవ్వటం జరుగుతుంది. అంటే A1 A2 A3 B1 A4 A5 A6 ఏదో B2, నెక్స్ట్ A7 A8 A9 B3. ఓకే, ఇది మ్యాట్రిక్స్ ఏ అన్నమాట. దీన్ని ఎలా చెప్పాలంటే మనం దీనిలో సపోజ్ ఇదే మ్యాట్రిక్స్ అండి, 3/4 మ్యాట్రిక్స్ కదా, 3/4 మ్యాట్రిక్స్ ఇది. అంటే 3 rows ఉన్నాయి, 4 columns ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ Pని ఎలా తీసుకోవాలంటే P ప్లేస్ లో ఉండే మ్యాట్రిక్స్ ని 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ గా తీసుకోవాలి. అంటే 1 0 0 0 1 0 0 0 1, ఆ తర్వాత ఏ రాస్తారు. తర్వాత 4/4 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకున్న తర్వాత 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1. ఓకే, అంటే ఇక్కడ 3/4 ని మనం ఎట్లా విడగొట్టామంటే ఒక 3/3 మ్యాట్రిక్స్, ఒక 4/4 మ్యాట్రిక్స్ గా విడగొట్టాలి. ఓకే 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 ఇప్పుడు ఏ ప్రాబ్లం అయినా ఇక్కడ అంటే A1 A2 A3 ప్లేసుల్లో మీకు నెంబర్స్ ఇవ్వటం జరుగుతుంది ప్రాబ్లం లో. ఓకే లేదు అసలు ఈ ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నా కూడా మీరు ఇలా రాసేసుకోవచ్చు డైరెక్ట్ గా. M/n జనరల్ గా అయితే మేము ఎట్లా తీసుకుంటామంటే M/n, A is given as M/n matrix and first identity matrix as M/m, and after that A and N/n ఇలా తీసుకుంటాం. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో చేసేటటువంటి రో ఆపరేషన్స్ అన్ని కూడా ఫస్ట్ మ్యాట్రిక్స్ లో పర్ఫామ్ చేయాలి. ఓకే, దీన్ని ఎలా మార్చాలంటే దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లా మార్చాలి. ఐడెంటిటీ, దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లో మార్చాలి. ఓకే, సరే. ఈ ప్రొసీజర్ లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మార్చడం అంటే ఎట్లాగా, 1 దీని కింద ఈ జీరోలు, ఇటు పక్క కూడా జీరోలే. ఓకే, అంటే ఈ చేయడానికి రో ఆపరేషన్ చేయాలి మనం, రో ఆపరేషన్. ఇది చేయటానికి కాలం ఆపరేషన్ చేయాలి. ఓకే ఓకే, ఈ రో ఆపరేషన్స్ ని మీరు ఇక్కడ పర్ఫామ్ చేయాలి. నువ్వు ఎప్పుడు ఇక్కడ రో ఆపరేషన్ చేసినా ఈ 1 0 0 దగ్గర రో ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. నువ్వు అక్కడ ఏది చేస్తే అక్కడ ఇది చేయాలి. ఈ మధ్యలో ఏ అలాగే ఉంటది, మధ్యలో ఏ. కాలం ఆపరేషన్ ఏది చేసినా దీని మీద చూపించాలి. సేమ్ కాలం ఆపరేషన్ ఇక్కడ కూడా పర్ఫామ్ చేయాలి మీరు. అంటే మీరు ఒక స్టెప్ లో రో ఆపరేషన్ చేస్తారు. ఫస్ట్ ఇక్కడ 1 తెప్పిస్తారు, తర్వాత కింద జీరోలు చేస్తారు. ఆ రో ఆపరేషన్స్ ఇక్కడ పర్ఫామ్ చేస్తాం. మరి ఆ సిచ్యువేషన్ లో నీకు వచ్చే డౌట్ ఏంటంటే, అప్పుడు ఈ ఏ ఎలా మారుద్ది, ఈ కాలం మ్యాట్రిక్స్ ఎట్లా మారుద్ది అంటే ఏం మారు అలాగే ఉంది.
నువ్వు రో ఆపరేషన్ చేసేటప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఒకటే మారుద్ది. ఇది అలాగే ఉంటుంది, ఇది అలాగే ఉంటుంది, సేమ్ టు సేమ్ అయ్యే మారు. అంటే నువ్వు ఇక్కడ చేసేటటువంటి రో ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో రో ఆపరేషన్స్ ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ చేయాలి మీరు. ఎప్పుడైతే ఇక్కడ కాలమ్ ఆపరేషన్లు పర్ఫామ్ చేస్తారో ఫస్ట్ మ్యాట్రిక్స్ లో, అప్పుడు ఇక్కడ కాలమ్ ఆపరేషన్లు సేమ్ కాలమ్ ఆపరేషన్లు పర్ఫామ్ చేయాలి. ఓకే ఓకే. ఇదంతా ఈ మ్యాట్రిక్స్ అంతా రో ఆపరేషన్లు చేయడానికి ఉపయోగించే మ్యాట్రిక్స్, ఇదేమో కాలమ్ ఆపరేషన్లు చేయడానికి ఉపయోగించే మ్యాట్రిక్స్. ఓకే. ఓకే. ఇలా మనం ఆపరేషన్ల మీద ఆపరేషన్లు చేస్తా తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇది ఇక్కడ 1 తెప్పించాలండి, తర్వాత దీని కింద 0, అట్లాగే ఈ పక్కన 0 తెప్పించాలి, తర్వాత ఇక్కడ 1 తెప్పించాలి, ఇక్కడ 0 తెప్పించాలి. ఇది మన టాస్క్. అంటే ఇది ఏమైపోయింది, ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఎంటైర్లీ ఐడెంటిటీ అయిపోయింది. అప్పుడు ఇది P అవుతుంది, ఇది Q అవుతుంది, మధ్యలో A ఉంటుంది. ఇలా మార్చడాన్ని PAQ ఫామ్ అంటారు, PAQ ఫామ్. ఆ తర్వాత ఇండివిజువల్ గా P మ్యాట్రిక్స్ ఏంటో చెప్తాం, Q మ్యాట్రిక్స్ ఏంటో చెప్తాం. ఓకే. ఓకే. ఇప్పుడు సపోజ్ విల్ డీల్ విత్ సమ్ ఎగ్జాంపుల్. ప్రొసీజర్ అర్థమైందా? దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం దీనికి. ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్. Suppose capital A is equal to 1 1 2 minus 1 3 0 1 4 2 0 minus 1 5. ఇది ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు మనకి. ఈ మ్యాట్రిక్స్ ఇచ్చి PAQ ఫామ్ ఉపయోగించి దీని ర్యాంక్ చెప్పండి అని అడిగారు. Use PAQ form to find the rank of A. Solution. Okay. Copy చేసుకోండి question. కాపీ చేశాను. So write down like A is equal to PAQ. So 1 1 2 minus 1 3 2 0 0 1 minus 1 4 5. It's a 3x4 matrix, right? 3 rows 4 columns. 4 So columns. P అనేది 3x3 identity matrix. 1 0 0 0 0 1 1 0 0 0 0 1. And A Q అనేది ఈ లాస్ట్ నెంబర్ 4 ఉంది కాబట్టి ఇట్స్ ఏ 4x4 మ్యాట్రిక్స్. 1 0 0 0 0 1 0 0 0 0 1 0. ఓకే. ఇప్పుడు రో ఆపరేషన్స్ చేసి మనం ఈ ప్లేసెస్ లో 0 చేయాలి. 3 ప్లేస్ లో 0, 2 ప్లేస్ 2 ప్లేస్ లో కూడా 0 చేయాలి. ఓకే. ఓకే. దానికి ఈ రో ఆపరేషన్ మనం చేసినప్పుడు ఎన్ని రోస్ ఉన్నాయండి మనకి? 3 rows. 3 రోస్ ఉన్నాయి. ఆ 3x3 మ్యాట్రిక్స్ ఎక్కడ ఉందో అక్కడ కూడా రో ఆపరేషన్ చేయాలి. మిగతా వాటిలో చేయాల్సిన పని లేదు.
మిగతా యాస్టీజ్ అలాగే రాయాలి. ఓకే, ఓకే ఓకే సో ఆపరేషన్ ఏం చేస్తున్నానంటే R2లో R3లో చేస్తున్నా. R2లో ఆ 3 ప్లేస్ లో 0 చేయాలి, ఆ పైన ఉన్న 1 వాడుకోవాలి. ఓకే, ఓకే దానికి ఒక మంచి ప్లాన్ ఒకటి గీయాలి మనం. R2 ఓకే, R2 ప్లస్ ప్లస్ ఎందుకు 3R1 పెడతావు? అక్కడ ప్లస్ ఉన్నప్పుడు మైనస్ పెట్టాలి. -3R1 అక్కడ ప్లస్ ఉన్నప్పుడు మనం మైనస్ తీసుకోవాలి, ఉంది 0 సార్. చేయాలి కాబట్టి. అక్కడ ఆల్రెడీ మైనస్ ఉందనుకో మనం ప్లస్ పెట్టుకుంటాం. ఓకే, ఓకే R3లో చూడండి, ఆలోచించండి. R3లో ఏం చేయాలి? R3 ఓకే, R3 మైనస్ మైనస్ 2R1 2R1. ఓకే, ఓకే R1 వాడాలి. సో ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. 1 1 2 -1 2 మైనస్ R2 ఇక్కడ 0 ఇక్కడ 0 అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఎట్లా మారుతాయి అనేది చూడాలి. R2 మీరేం చేస్తారంటే ఇట్లా రాయండి. మీరు బై మిస్టేక్ ఏదైనా పొరపాటు చేస్తారు, ఇట్లా రాసేసేయండి. 0 -3 × 1. ఓకే అట్లాగే తర్వాత ఏం రాయాలి? R2 అంటే 1 ఉందా? ఇది 1ఏగా. అవును సార్. -3 × R1 అంటే 2. నెక్స్ట్ R2 అంటే 4 - 3 × R1 అంటే -1. ఓకే, ఓకే నెక్స్ట్ R3 కూడా ఇక్కడే చేసేసేయండి. R3 అంటే 0 -2 × R1 అంటే 1. R3 అంటే -1 -2 × R1 అంటే 2. నెక్స్ట్ R3 అంటే 5 -2 × R1 అంటే -1. ఓకే, అర్థమైంది? అర్థమైంది. ఈజ్ ఈక్వల్ టు సేమ్ రో ఆపరేషన్ ఇక్కడ కూడా పర్ఫామ్ చేయాలి. 1 0 0 ఫస్ట్ ఏ మారట్లా. మిగతా 2 మ్యాట్రిసెస్ కూడా ఏం మారవు. 1 0 0 0 0 1 0 0 0 0 1 0. ఓకే, ఈ ప్రతి వాటికి రాయాలి సార్. రాయాలిగా మరి. పై సేమ్ రాయటమే, దానిలో చేంజెస్ ఏం లేవు కదా. లేదు. ఇప్పుడు ఈ రో ఆపరేషన్ ఫస్ట్ P మ్యాట్రిక్స్ లో చేయాలి. R2 - 3R1. R2 అంటే 0, R2 అంటే 0 -3R1 అంటే 0 -3 × 1. How much? 3 -3గా -3 నెక్స్ట్ అలాగే 1 దగ్గర కూడా చేయండి. -5 అది 1 మారదుగా. 3 × 0 ఏగా పైన 0 కాదు ఏగా. సార్. ఎక్కడ? ఎక్కడ 1 - 6 కాదు సార్. ఎక్కడ 6 ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ చేశాను సార్. ఇది ఏదమ్మా
దీనిలో అది చేద్దాంలే. ఫస్ట్ Okay, ఇది కంప్లీట్ చేయి. ఇది 1 మైనస్ R2 అంటే 1 మైనస్ 3R1 అంటే 1 మైనస్ 3 ఇంటూ 0 1. 0 మైనస్ 0 అంటే 0నే, ఇక్కడ 0 వస్తుంది. okay. నెక్స్ట్ ఇక్కడ కూడా చేయండి. R3 అంటే 0 మైనస్ 2R1 అంటే మైనస్ 2. 0 మైనస్ 0 0 అండ్ దిస్ ఈజ్ 1. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్ మీరు అడిగే క్యాలిక్యులేషన్ ఇక్కడ చేయండి. 1 1 2 minus 1 0. How much? Minus 3. Minus 3 minus 5 Okay, minus 5. 7. Okay, 7. 0 minus 2 Okay, come on. 0 minus 2. minus 5 3. Minus 5 3. 3 ఎందుకు వచ్చింది? 7 కదా. Plus 5 7. 5 minus 7, half 7. minus plus 7. Okay, sir. This is equal to 1 0 0 minus 3 minus 2 1 0 0 1. A 1 0 0 0 0 1 0 0 0 0 1 0. ఇప్పుడు కాలమ్ ఆపరేషన్స్ చేసి ఇవన్నీ జీరోలు చేసేయాలి మీరు. ఈ ప్లేస్ లో 0, ఈ ప్లేస్ లో 0, ఈ ప్లేస్ లో 0 అది చేయాలి. Okay. ఓకే, Okay, sir. దానికోసం ఈ కాలం వాడుకోవాలి మీరు, కాలం. సో వాట్ ఆర్ ద ఆపరేషన్స్? C2లో ఆపరేషన్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం C2లో? C2 మైనస్ C1. ఓకే, Okay, sir. అంతేనా? Okay. 0 వచ్చింది అక్కడ. నెక్స్ట్ C3లో ఆపరేషన్ చేస్తున్నాం. మళ్ళీ C3లో ఏం చేస్తున్నాం? C3లో ఆపరేషన్ ఏం చేయాలి చెప్పు? C. 2 ప్లేస్ లో 0 తెప్పించాలి. Okay, sir. దానికోసం కింద కాలం ఆపరేషన్, కాలం. C2 మైనస్ 2 ఇంటూ C1. ఓకే, Okay, sir. అర్థమైందా? ఒకసారి చెప్పండి సార్. ఒకసారి చేసి చూపిస్తాం. ఓకే సార్. సో ఫస్ట్ కాలం ఏం కదిలించట్లేదు కాబట్టి రైట్ డౌన్ యాజ్ ఇట్ ఈస్ 1 0 0. నేను ఈ ఆపరేషన్ చేస్తున్నాను. ఓకే, ఓకే సార్. ఓకే సార్. C2 మైనస్ C1 అంటే సెకండ్ కాలంలోంచి నిలువు వరుసలోంచి ఫస్ట్ నిలువు వరుస సబ్స్ట్రాక్ట్ చేసి రాయాలి. 1 మైనస్ 1 హౌ మచ్? 0. తర్వాత C2 మైనస్ C1 అంటే మైనస్ 3 మైనస్ 0 మైనస్ 3. C2 అంటే మైనస్ 3 మైనస్ 0 మైనస్ 0 ఎంత? మైనస్ 3 సార్. ఓకే, అలాగే ఇక్కడ కూడా చేయండి. C2 మైనస్ C1 అంటే మైనస్ 2 మైనస్ 0 మైనస్ 2 మైనస్ 2. ఓకే, క్లియర్? ఓకే సార్. నెక్స్ట్ ఆపరేషన్ ఇది చేస్తున్నా. C3 C3లో ఏం చేయాలంటే C3 సారీ C2 రాశాను. C3 మైనస్ 2C1. C3 అంటే 2 అండి. ఓకే. మైనస్ 2 ఇంటూ C1 అంటే 1ఏగా, 0ఏగా. నెక్స్ట్ C2 అంటే 5 మైనస్ 5 మైనస్ 5 మైనస్ 2 ఇంటూ C1 అంటే 0 అంటే మైనస్ 5 మైనస్ 2 ఇంటూ 0 అంటే మైనస్ 5. ఇది కూడా అంతే అనుకుంటా, అదే వచ్చింది సేమ్. అంతేనా? మైనస్ 5 వచ్చింది. యా.
నెక్స్ట్ C4 లో ఆపరేషన్ చేయాలి. C4 ఈ కాలంలో ఇవి కూడా 0 చేయాలండి. ఏం చేయమంటారు? C4 minus మైనస్ ఎందుకు? ఆల్రెడీ మైనస్ వాడే ఇచ్చింది. plus మనం plus 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 C4 ప్లస్ C1. C4 ప్లస్ C1 కరెక్ట్ ఆపరేషన్. యాడ్ చేయగానే ఆటోమేటిక్గా 0 వచ్చింది. ఇక్కడ కూడా యాడ్ చేయండి 7. యాడ్ చేయండి 7. ఇప్పుడు ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్ లో రోస్ కాబట్టి దీని జోలికి అసలు ఎలా బాగండి. అక్కడ ఏముందో ఆల్రెడీ అదే రాసేయండి. ఈ మధ్యలో ఏ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ కాలం ఆపరేషన్ ఇక్కడ చేయాలి మీరు. ఈ కాలం ఆపరేషన్ ఈ లాస్ట్ మ్యాట్రిక్స్ క్యూ మ్యాట్రిక్స్ కాలం ఆపరేషన్ చేయాలి. C2 దగ్గర C1 యాస్టీస్ రాసేసేయండి. C1 ఏం లేదు 100. C2 లో ఏం చేసాం? C2 మైనస్ C1 అంటే 0 మైనస్ 1 హౌ మచ్? తర్వాత 1 మైనస్ 0, తర్వాత 0 మైనస్ 0. C3 లో ఏం చేసామంటే C3 మైనస్ 2C1, C3 మైనస్ 2C1, C3 మైనస్ 2C1, C3 మైనస్ 2C1. ఓకే. C4 లో C4 ప్లస్ C1 ఈ రెండు కలిపానండి 0. ఈ రెండు కలిపాను 0. ఓ సారీ రాంగ్ చేసేసాను. C4 ప్లస్ C1 అంటే ఫస్ట్ కాలం కలపాలి. ఇది 1. ఓకే. తర్వాత 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 0 0. అండర్స్టూడ్? ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఆపరేషన్ ఇక్కడ 1 తెప్పించాలి. దీన్ని వాడుకోవాలి. రో ఆపరేషన్ చేయండి. రో చేస్తావా కాలం చేస్తావా నీ ఇష్టం. 2 చాయిస్ ఉంది నీకు, ఏదైనా చేసుకోవచ్చు. ఓకే. రో చేద్దాం. 3 2 పక్క పక్కనే నెంబర్లేగా 1 వచ్చింది. రో ఆపరేషన్ R2 3ని -3 మార్చిపోతున్నా 1 గా మార్చిపోతున్నా. దానికోసం నేను ఏం చేశానంటే R3 మైనస్ R2 ఇలా రాశాను. R3 అంటే -2 మైనస్ ఆఫ్ -3 ప్లస్ 3 అంటే 1 వచ్చింది. ఓకే. అంటే R2 ఒకటే మారుస్తున్నాం, మిగతా ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు కాబట్టి మిగతా రాసేయండి. 1 0 0 0 0 -2 -5 7. R3 మైనస్ R2 అంటే R2 లో చేయాలి. 0 - 0 0. మన ప్లాన్ ప్రకారం 1 తెప్పించడం. దీనిలోంచి తీసేయండి 0, దీనిలోంచి తీసేస్తే 0. ఓకే. రో ఆపరేషన్ అనగానే ఇక్కడ కూడా చేయాలిగా, ఫస్ట్ మ్యాట్రిక్స్ లో చేయాలిగా. మళ్ళీ R2 ఒకటే కాబట్టి మిగతాయి రాసేయండి. 1 0 0 -2 0 1 మిగతాయి రాసేయండి. 1 0 0 -1 1 0 -2 0 1 1 0 0. ఓకే. అక్కడ ఆపరేషన్ చేయండి. R3 మైనస్ R2 అంటే దీనిలోంచి తీసేసి రాయాలి. దీనిలోంచి తీసేస్తే 1 వచ్చేది, దీనిలోంచి తీసేస్తే -1, దీనిలోంచి తీసేస్తే 1. ఓకే. తర్వాత ఇటు పక్కనే ఆల్మోస్ట్ 0 అయిపోయినాయి. 0 అయిపోయినాయి. కింద 0 చేయాలి, కింద -2 ప్లేస్ లో. సో మళ్ళీ రో ఆపరేషన్ చేస్తున్నా. సార్ R3 చేస్తున్నా. R3 లో ఏం చేస్తున్నానంటే 0 అయిపోవాలి కాబట్టి R3 దాని దగ్గరే మైనస్ ఉంది కాబట్టి +2 R2. R3 మారుస్తున్నాను కాబట్టి మిగతా అన్ని యాస్టీస్ రాస్తున్నా. ఫస్ట్ రో యాస్టీస్, సెకండ్ రో
as it is. Third row, R3 plus 2R2 అంటే 0. R3 plus 2R2 అంటే 0 ప్లాన్. R3 అంటే -5, 2R2 అంటే 0, -5 సేమ్, -5. R3 plus 7 వస్తుంది. ఓకే రైట్. రో ఆపరేషన్ అనగానే ఫస్ట్ మ్యాట్రిక్స్ లోనే పర్ఫామ్ చేయాలిగా. మనం R3 లోనే కాబట్టి మిగతా అన్ని అలాగే రాయండి. ఒకసారి ఇక్కడ పర్ఫామ్ చేయండి, ఏం చేస్తారు. ఈ లోపు మిగతా రాస్తా. 1 - 1 - 2 1 0 1 0 0. ఇక్కడ మ్యాట్రిక్స్ ఎలా మారింది? 0 సార్ ఇక్కడ వచ్చేది. 0 వచ్చింది. R3 -2 + 2. R3 plus 2R2 కదా. అవును సార్. R3 అంటే -2 + 2R 2. ఓకే కరెక్ట్ నువ్వు చెప్పింది 0 వచ్చి. యా కరెక్ట్. 0 నెక్స్ట్ -2 -2 వచ్చింది సార్. నెక్స్ట్ 2 అంతేనా? 3 అని. R3 అంటే 1, 2R2 అంటే కరెక్టే కదా. 1 3 కరెక్ట్. 3 అదే. యా 3 కరెక్ట్. ఒక నిమిషం లైన్లో. ఓకే సార్. కథ క్లైమాక్స్కి వచ్చినట్టుంది. కథ క్లైమాక్స్కి వచ్చినట్టుంది ఇది. ఓకే ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఈ 5 ప్లేస్ లో 1 తెప్పించాలి. 5 ప్లేస్ లో 1 తెప్పించాలి. ఈ 5 ప్లేస్ లో 1 తెప్పించాలి. దానికి ఆపరేషన్ రాద్దాం. ఇక ఈ లాస్ట్ దగ్గర ఎప్పుడు కూడా మనకి వేరే అవకాశాలు ఏమి ఉండవు. నువ్వు వేరే ఒక్క రోని కానీ కాలంని కానీ కదిలిచ్చావు అంటే నీకు ఇంకో ఛాన్స్ ఉంది, దీన్ని వాడుకోవచ్చు. ఈ కాలం వాడుకొని చేయొచ్చు ఏదన్నా ఒకటి. ఎంత చేయగలుగుతావా? కాలం వాడుకుని ఏమైనా చేస్తావు దాన్ని? సబ్స్ట్రాక్ట్ చేసి బై 2 చేద్దామా? ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. చేయొచ్చు. అయితే అప్పుడు ఎంత పడిద్ది అది? ఒకసారి ఆ టేబుల్ చెప్పు. టేబుల్లో 1 డిఫరెన్స్ వచ్చేలాగా ఏదన్నా చెప్పు నాకు. ఆ టేబుల్లో 7 టేబుల్లో కానీ 5 టేబుల్లో కానీ 1 డిఫరెన్స్ వచ్చేలా క్రియేట్ చేయి. ఎన్నో ఇదేమో 14 వెళ్ళిపోతుంది. 15 14 ఉందిగా, వాడదాం అది. 15 14 వాడుకున్నాం. ఓకే 7 టేబుల్లో 14 వస్తుంది, 5 టేబుల్లో 15 వస్తుంది. సో R3లో ఏం చేద్దామంటే, R3లో ఇది మైనస్ అడ్డం వస్తుంది, అయినా పర్లేదులే, మైనస్ పెడదాం మనమే. -3 × R3 అప్పుడు +15 అయింది, అంతేనా? -3 × -5 +15 మైనస్, అయ్యో కాలం ఆపరేషన్ కదా. 1 సెకండ్. కాలం ఆపరేషన్ మనం చేయాల్సిందే. రో చేయలేం సార్. రో చేయలేము ఇక్కడ. రో చేస్తే ఏ రోని కదా, ఇక రో చేయాల్సి వస్తే డివిజన్ ఒకటే మెథడ్, నీకు వేరే ఆల్టర్నేట్ లేదు. ఓకే. కాలం C3 కాలంలో ఆపరేషన్ చేస్తున్నా. కాలమ్స్ అయితే 0లే ఉన్నాయి చూడు, ఏం మార్పు లేకుండా ఉంటాయి, పైన డిస్టర్బ్ కాకుండా ఉంటాయి. కాలం అయితే -3 × C3 ఇప్పుడు +15 అయితే, -2 × C4 +15 -14 అయిపోతుంది. ఓకే 1 వచ్చింది. 1 వచ్చింది.
అప్పుడు 1 0 0 0 1 0 0 0 1 కి ప్లాన్ చేసాం. ఈ ఏం డిస్టర్బ్ అవ్వవు 0 0 7. ఇది రో మ్యాట్రిక్స్ కాబట్టి దీన్ని ఏమి చేయట్లేదు మనం. కాలం మ్యాట్రిక్స్ లో చేద్దాం. ఏం చేద్దాం? కాలం సేమ్ కాలం చేయాలా? C3 కాలంలో కదా ఫస్ట్ రెండింటిని అలాగే రాసేద్దాం. ఇప్పుడు ఇక్కడ మార్చాలి మనం. కాలం అనేసరికల్లా ఈ మ్యాట్రిక్స్ మార్చుకోవాలి. C3లో మార్చేయాలండి. ఇది ఈ C3 మార్చాలి ఇప్పుడు మనం. -3C3 -3C3 అంటే 6 6 - 2 4. ఇది 0 ఇది 0 కాబట్టి 0A. ఇది 1 ఇది మైనస్ ఇది కాబట్టి -3 వస్తుందా? అంతేనా ఏమ్మా? అవును సార్. 1 0 0 ఇది సేమ్ రాసేయండి. అదే మార్చట్లేదు. ఓకే, ఇప్పుడు 7ని కూడా 0 చేయాలండి మీరు. రో ఆపరేషన్ చేయండి. రో కాదు, ఇది కూడా కాలమే అనుకుంటా. కాలం చేయండి. C4లో ఏం చేస్తానంటే C4 అంటే 7 -7 into C3. 7 into C3. యా, అప్పుడు 1 0 0 0 1 0 0 0 1 0 0 0 గ్యాప్ ప్లాన్ చేసాం మనం. ఇలా చేయాలి మీరు దీన్ని. ఇప్పుడు కాలం ఆపరేషన్ కాబట్టి సెకండ్ మ్యాట్రిక్సే కాబట్టి ఫస్ట్ మ్యాట్రిక్స్ లో నో చేంజెస్. ఏ C4 అంటే ఫోర్త్ కాలంలో జరుగుతుంది ఆపరేషన్. అయితే రిమైనింగ్ కాలమ్స్ యాజ్ ఇట్ ఈస్ రాసేసుకోవచ్చు. C4 -7 3s 1 -28 అంటే -27. తర్వాత 2 0లే కాబట్టి C3 C4 కాబట్టి 2 0లే కాబట్టి 0. C4 అంటే 0 -7 3s 21. ఓకే, నౌ దిస్ ఈస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ క్రియేట్ చేసేసాను. నౌ దిస్ ఈస్ P అండ్ దిస్ ఈస్ A అండ్ దిస్ ఈస్ Q. ఇప్పుడు ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎంత అండి? దీనికి ర్యాంక్ ఎంత? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ర్యాంక్ 3/3 మ్యాట్రిక్స్ వచ్చింది కదా. అవును. ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 3/3 కదమ్మా. అవును సార్. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఏంటండి? 3 కదా. 3. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, 3 rows కాబట్టి సో ద ర్యాంక్ ఈస్ rank of A is equal to 3, where P is equal to ఇట్లా రాసి చూపి వదిలేసేయండి 1 0 0. సో 1 -1 1 0 -2 3 and Q matrix 1 -1 4 -27 0 0 1 0 0 0 0 -3 and 21, where det P and det Q not equal to 0, non-singular matrices. అర్థమైంది? దీనిలో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, సాల్వ్ చేయండి. A is equal to 1 2 -3 5. ఫ్రాక్షన్స్ వస్తాయి, ఒక్క నిమిషం. 2 1 -1 4 3 0 1 2. ఈ మ్యాట్రిక్స్ తీసుకోండి. ఫ్రాక్షన్స్ వచ్చినా కూడా డోంట్ వరీ, సాల్వ్ చేయండి. ట్రై చేయండి. ఫస్ట్ ట్రై చేస్తే ఆ కాలం రో ఆపరేషన్స్ తెలుస్తాయి. ఓకే.
ఆ!